ఏ అండ్ బి వాల్యూ ఎలా కనుక్కోవాలి ఈ ఈక్వేషన్ నుంచి? ఈ ఈక్వేషన్ మనం అబ్జర్వ్ చేస్తే 2 వేరియబుల్స్ ఉన్నాయి, కానీ ఓన్లీ 1 ఈక్వేషన్ ఇచ్చారు. వెన్ ఎవర్ మోర్ వేరియబుల్స్ ఉన్నాయి, లెస్ నెంబర్ ఆఫ్ ఈక్వేషన్స్ ఉంటే వీటిని బౌండరీ కేస్ ప్రాబ్లమ్స్. దీన్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. అంటే a² ప్లస్ 8a, ఏ టర్మ్స్ ఒక దగ్గర రాశాను, b² మైనస్ 14b ప్లస్ 65 ఈజ్ ఈక్వల్ టు 0. ఏ టర్మ్స్ కి కంప్లీటింగ్ ద స్క్వేర్ చేయాలి. అంటే ఏమొస్తుంది, a² ప్లస్ 2 ఇంటూ a ఇంటూ 8a రావాలంటే ఇక్కడ మనం 4 రాయాలి, ప్లస్ 4² మైనస్ 4². సిమిలర్లీ b² మైనస్ 14b కి కంప్లీటింగ్ ద స్క్వేర్ చేస్తే b² మైనస్ 2 ఇంటూ b ఇంటూ టు గెట్ 14b ఇంటూ 7 ఉండాలి, ప్లస్ 7² లేదు కాబట్టి వీ హ్యావ్ టు సబ్, ప్లస్ 65 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ 3 టర్మ్స్ అబ్జర్వ్ చేస్తే ఇది a ప్లస్ 4 హోల్ స్క్వేర్ మైనస్ 16. ఈ 3 టర్మ్స్ అబ్జర్వ్ చేస్తే ఇది b మైనస్ 7 హోల్ స్క్వేర్ మైనస్ 7² 49 ప్లస్ 65 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇది a ప్లస్ 4 హోల్ స్క్వేర్ ప్లస్ b మైనస్ 7 హోల్ స్క్వేర్ మైనస్ 16 మైనస్ 49 వచ్చి మైనస్ 65 ప్లస్ 65, ఇది క్యాన్సిల్ అయిపోతుంది, ఈక్వల్ టు 0. a ప్లస్ 4² ప్లస్ b మైనస్ 7² ఈజ్ ఈక్వల్ టు 0. ఏ నెంబర్నైనా మనం స్క్వేర్ చేస్తే 0ని స్క్వేర్ చేస్తే 0 వస్తుంది, పాజిటివ్ నెంబర్ని స్క్వేర్ చేస్తే పాజిటివ్ వస్తుంది, నెగిటివ్ నెంబర్ని స్క్వేర్ చేస్తే పాజిటివ్ వస్తుంది. అంటే ఈ టర్మ్ 0 అన్న అవ్వచ్చు, పాజిటివ్ అన్న అవ్వచ్చు. ఈ టర్మ్ కూడా 0 అన్న అవ్వచ్చు, పాజిటివ్ అన్న అవ్వచ్చు. సమ్ 0 అవ్వాలంటే ఓన్లీ పాసిబుల్ కాంబినేషన్ ఏంటి, 2 0 అవ్వాలి. అంటే a ప్లస్ 4 హోల్ స్క్వేర్ అనేది 0 అవ్వాలి అండ్ b మైనస్ 7 హోల్ స్క్వేర్ అనేది కూడా 0 అవ్వాలి. అంటే a వాల్యూ ఈజ్ -4 and b value is 7. That is answer to our question.